హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ పార్ట్ 1లో నేను క్రిస్మస్ పనులు స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో అది స్టార్ట్ చేసినప్పుడు డే 1 వచ్చేసి పార్ట్ 1లో అప్లోడ్ చేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ డేలోనేమో నా బట్టలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను అండ్ లాండ్రీకి అయితే ఇచ్చాను. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి అంటే సెకండ్ డే వచ్చేసి నేను పైన సన్సెట్ పైన మన ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్యాగ్స్తో పాటుగా దుప్పట్లు, టవల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకున్నాను ఈరోజే. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మా హస్బెండ్ అయితే పైన పేపర్స్ అన్నీ తీసేసేసి దానిపైన భూజంతా కొట్టేసి బ్యాగ్స్ కింద పెట్టి వెళ్ళారు. ఇంకా వాటి పైన ఉన్న డస్ట్ అవన్నీ నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే మనం రెగ్యులర్గా తీయం కదా బ్యాగ్స్, చాలా డస్ట్ అయితే పట్టుకుంది. ఒక్కసారి వైప్తో ఇలా క్లీన్ చేయగానే చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఈ బ్యాగ్స్ అందరి దగ్గర ఉండే ఉంటాయి. జీవిమాల్లో షాపింగ్ చేసిన వాళ్ళ దగ్గర అయితే ఈ బ్యాగ్స్, అది కూడా 10,000 పైన చేస్తే మనకి ఈ బ్యాగ్స్ అనేవి ఇస్తారు. నా బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు చూపించే బ్యాగ్ అయితే మేము ఒకసారి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్లో అయితే అన్ని బ్యాగ్సే ఉన్నాయి. బిగ్ బాస్ బ్యాగ్స్ అని చెప్పేసి అయితే బయట పెట్టి ఉంచారు. ఇంకా బ్యాగ్ కూడా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్తో ఉంది. సో ఇంకా మేమైతే తీసుకున్నాము. ఆల్మోస్ట్ మాకు 6,000 అలా అయితే పడింది బ్యాగ్ వచ్చేసి. ఇంక ఈ లోపల వంట కూడా చేస్తాను. మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయింది. సో ఆయన అయితే నిన్న ఇచ్చిన బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చేసారనమాట ఒకేసారి. ఇంకా ఈచ్ టాప్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నారంట. కానీ నీట్గా అయితే చేశారు. సో మనీ అయితే పెట్టచ్చు అనిపించింది నాకు. ఇంకా ₹1 పోయినా కానీ ఇలా షాప్లో ఇచ్చేసి చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. ఆ కాటన్ టాప్స్ అయితే హ్యాండ్స్ దగ్గర 3/4 ఉంటుంది కదా, అలా ముడతలు వచ్చి ఉంటాయి. అదైతే అస్సలు పోదనమాట మనం చేసుకుంటే. చాలా వెయిట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ గంజి అయితే నేను పెట్టలేదు, అలా గంజి పెట్టి చేస్తే మాత్రం ఇంకా నీట్గా కొత్త దానిలాగైతే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి దోసకాయను కడ్డీలు అంటారు కదా, ఆ 2 కలిపి చేశాను. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. ఇంకా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంకా క్రిస్మస్ అంటే షాపింగ్ ఎప్పుడు ఇదే ఉంటుంది కదా. ఇంకా నేనైతే అది డేట్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాం మేము. నెక్స్ట్ డే అయితే వెళ్తున్నాము. ఈసారి అయితే నా మైండ్లో ఒకటి పెట్టుకున్నాను, ఈసారి ఫెస్టివల్కి ఇలాంటి క్లాత్ అండ్ ఇలాంటి మెటీరియల్ అయితే తీసుకోవాలని. బట్ ఏమవుతుందో చూడాలి షాప్కి వెళ్ళాక. సో అలాంటివి దొరికితే హ్యాపీయే, ఒకవేళ దొరకపోతే ఇంకా కాంప్రమైజ్ అయిపోయి అడ్జస్ట్ అవ్వడమే. ఇంకా మా పేరెంట్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే తీసుకుంటున్నారనమాట, మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి ఇద్దరికి. ఇంకా మాకు, మా అక్క, మా బావగారికి కూడా తీసుకుంటున్నారు. సో అది కూడా 1 డే అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా పిండి వంటలు, సో ఇవన్నీ చేయడానికైతే ఇంటికైతే వెళ్ళాలి. మమ్మీ, అక్క, నేనైతే ప్రతిసారి ఉంటాము. అండ్ మాతో పాటు మా డాడీ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ నలుగురమే అనమాట. ఇంకా డిసెంబర్ మంత్లోకి ఎంటర్ అయ్యమంటేనే అసలు ఇంకా ఆ డే కానీ ఆ మంత్ కానీ ఎంత తొందరగా అయిపోతుందంటే అసలు చెప్పలేము. ఇది ప్రతి ఒక్క క్రిస్టియన్ అయితే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ నా ఫ్రెండ్స్కి అయితే ఇంకా తెలుసు. నేను ప్రతి ఫెస్టివల్, ఈ క్రిస్మస్ అనే కాదు, ప్రతి ఫెస్టివల్ నేను ఇష్టంగానే చేసుకుంటాను. అదొక పాజిటివిటీ అనమాట ఇంట్లో. నాకైతే ఇలానే ఇష్టము. ఫెస్టివల్ పర్టికులర్గా అదనైతే ఏం లేదు, ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టము. అండ్ నా నెక్స్ట్ జనరేషన్కి కూడా నేను ఇలానే అలవాటు చేస్తాను. ఇంకా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అండ్ నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రతిదీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇది ఒక్క వీడియోలో సరిపోదు కదా, ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూనే ఉంటాను. ఆయన అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా దుప్పట్లు ఇలాంటివి వేసే చాలా ఉన్నాయన్నమాట, అవి కూడా వేసేస్తున్నాను. నేను ఒక సండే బుక్లో చదివాను, ఈవినింగ్ కనుక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అది మంచిది కాదంట. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ ఫెస్టివల్ సీజన్ అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం లేకుండా వాషింగ్ మిషన్లో కానీ ఉతకటం కానీ బట్టలు వేస్తూనే ఉంటారు. అలాంటివి అయితే కొన్ని నమ్ముతాను. అందుకే నన్ను ఇంట్లో అయితే తిడతారు, అలాంటి మూఢనమ్మకాలు అసలు ఎప్పుడు పెట్టుకోకూడదని. అది నేను నమ్మకం కాదు, కానీ ఒకవేళ నెగిటివిటీ జరిగిద్దేమో, ఎక్కడైనా పాజిటివ్ ఉంటే పోతుందేమో, నెగిటివిటీ మనకు వచ్చేస్తుందేమో అన్న భయంతో మాత్రమే ఇలాంటి పనులు అయితే నేను పాటిస్తూ ఉంటాను. ఏమో ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు. నిన్న బట్టలు అయితే ఐరన్కి ఇచ్చాను కదా, అవైతే వచ్చేసాయి. సో అవైతే చదివేస్తాను అనమాట. ఇంకా ప్రతిసారి అయితే ఇలా ఐరన్ ఫోల్డింగే వేసుకుందాం అనుకుంటున్నాను. అలా రోల్ చేసి పెట్టేస్తే నాకు డబల్ పని అయితే అయిపోతుంది. నాకు తెలిసి ఇలా కూడా కొన్ని రోజులే పాటిస్తాను అనుకుంటా. ఏమైనా మనం బిజీగా వర్క్ ఉన్నప్పుడైతే అలా చేయలేము. మ్యాక్సిమం అయితే చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి బర్త్డేని అయితే అయిపోతుంది అనమాట, బట్టలు ఒకేసారి నీట్గా ఫోల్డ్ చేయడానికి. దాని బదులు మనం ఫస్ట్ టైమే నీట్గా ఐరన్ ఫోల్డింగ్ చేసుకుంటే చాలా బెటర్. ఇంక ఈ 2 డేస్ నుంచి అయితే బాడీ అయితే బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఒక ట్యాబ్లెట్ వేసి పడుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. అంత బాడీ పెయిన్స్ అయితే అవుతున్నాయి రెగ్యులర్గా వర్క్ చేస్తుంటే. డైలీ ఇంత వర్క్ అయితే చేయం కదా, సడన్గా ఇంత వర్క్ ఒకేసారి పెట్టుకుంటే కొంచెం పెయిన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా డైలీ అయితే నేను టీ అయితే కరెక్ట్ టైం తీసుకునేదాన్ని. ఫుడ్ తీసుకోకపోయినా టీ మాత్రం మర్చిపోయేదాన్ని కాదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్న టీ, అది కూడా నా మంచి కోసమేనేమో.
ఈవినింగ్ అయితే 4 కానీ 5 అలా తాగేదాన్ననమాట. ఇప్పుడు ఈ వర్క్‌లో పడేసి నేను 7:30, 8 అలా అయితే తాగుతున్నా. ఇంకా ఈవినింగ్ అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను కదా! అవి కూడా తీసైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఆరిపోయాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీయే ఉందనమాట. నైట్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేయలేదు. అండ్ చపాతీ అయితే చేశాను. ఇంక ఇవైతే ఫోల్డ్ చేసి నేను కాసేపు అలా ఫోన్ యూజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము షాపింగ్‌కి వెళ్తున్నామని చెప్పాను కదా! అండ్ ప్రతి ఒక్క వీడియో అయితే నేను షేర్ చేసుకుంటాను. అండ్ నేనేం తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ ఏం తీసుకున్నారు ప్రతి ఒక్క వీడియో అయితే నేను ఖచ్చితంగా తీస్తాను అండ్ అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం అయితే లేట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో గనుక ఫాలో అవ్వాలనుకుంటే నా ఐడీ ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ అయితే నచ్చితే గనుక తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.